Good evening, viewers, APPSC aspirants. Now, today the video is exclusively about 2018 Group 1 Services Examinations. అయితే దీనిలో ఇప్పటిదాకా ప్రిలిమ్స్ మెయిన్స్ జరగడం మనకు తెలిసిందే. అయితే ఇది ఒక మరుగున పడిపోయిన కేసులాగా అయిపోయింది. గ్రూప్ 1 సర్వీస్ అంటే స్టేట్లో ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ తర్వాత చాలా ప్రతిష్టాత్మకమైన స్టేట్ క్యాడర్లో టాప్ క్యాడర్ ఆఫీసర్స్ ఇన్ ఆల్మోస్ట్ ఆల్ 20 డిపార్ట్మెంట్స్ ఈ సర్వీసెస్లోకి కేటాయించడం జరిగింది. అయితే అంత ప్రతిష్టాత్మకమైన సర్వీసెస్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి పరిస్థితి ఉంటామో ఓడిపోతామో అన్నట్టుగా ఉంది. ఇప్పుడు కోర్ట్ నెంబర్ 17లో జరిగిన వాదోపవాదాలకి మొన్న సెప్టెంబర్ 1న జరిగిన వాదనలు వింటే నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది. అసలు గ్రూప్ 1 రాసిన వాళ్ళు ఆ టైంలో 2-3 ఏళ్ళు ఎదురు చూడడం చాలా ఎక్కువ. అటువంటిది ఇప్పుడు 2018 నోటిఫికేషన్ ఇవాళ 2025 అయిపోతుందంటే 7 ఏళ్ళుగా వాళ్ళు ఎంత మనోవేదన అనుభవిస్తున్నారో మనకి అర్థమవుతుంది. ఇందులో ముఖ్యంగా ప్రధానంగా చెప్పాలంటే మరి డిజిటల్ ఇవాల్యుయేషన్ అనేది నోటిఫికేషన్లో పేర్కొనలేదు, కానీ అది డిజిటల్ ఇవాల్యుయేషన్ చేయించారని కొంతమంది అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేయించాలని హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం మళ్ళీ హడావుడిగా రిసార్ట్స్లో మాన్యువల్ ఇవాల్యుయేషన్ చేయించారు. అందులో అవకతవకలు జరిగాయి. డిజిటల్ ఇవాల్యుయేషన్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులే ఆల్మోస్ట్ మాన్యువల్ ఇవాల్యుయేషన్లో సెలెక్ట్ అయ్యారని చెప్పి మళ్ళీ కోర్టుని ఆశ్రయించగా అభ్యర్థులు గౌతమ్ సవాంగ్ గారు చైర్మన్గా ఉండగా పిఎస్ఆర్ ఆంజనేయులు సార్ చైర్మన్గా ఉండగా జరిగిన అవకతవకల్ని సరిదిద్దుతూ మరలా ఇవాల్యుయేషన్ చేయించడం జరిగింది. అందులో సెలెక్ట్ అయిన ఇవాల్యుయేషన్లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మార్చి 22, 2024లో పోస్టింగ్స్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ 1.5 ఇయర్గా వారు అనేక సర్వీసెస్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఆర్డీఓలుగా, డిఎస్పీలుగా, ఇతరత్ర గ్రూప్ 1 క్యాడర్ పోస్టులో చేస్తున్నారు. ఇప్పుడు వారి తరపున కూడా వారి ఎంపిక కూడా చెల్లదు, వారు కూడా అనర్హులు. ఇది డిజిటల్ మాన్యువల్ ఇవాల్యుయేషను, మళ్ళీ మూడోసారి ఇవాల్యుయేషను, ఇది మూడోసారి చేయించిన ఇవాల్యుయేషను ఏ తీర్పు ఆధారంగా చేశారు, ఏ మధ్యంతర ఉత్తర్వులు ఇంటర్మ్ ఆర్డర్స్ ఆధారంగా చేశారు, ఇవేమి చెల్లవు. వారి నియామక ఉత్తర్వులు చెల్లవని సెలెక్ట్ కాలేని అభ్యర్థులు కొంతమంది కోర్టును ఆశ్రయించగా, మరి సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా కోర్టును ఆశ్రయించగా, మరి ఏపీపీఎస్సి కూడా మళ్ళీ దానిలో వాళ్ళు కూడా అప్పీల్ దాఖలు చేశారు. సో ఇవన్నీ కూడా